మిత్రులు, ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇక్కడ మీరు గమనిస్తే 3 రకాల నూనెలు మనం అందుబాటులో పెట్టాం. ఈ రోజున గమనిస్తే కొబ్బరి నూనె గురించి మాట్లాడుకున్నాం. చాలా మంది మిత్రులు కొబ్బరి నూనె గురించి ఏం చెప్తారంటే చాలా తక్కువకి వస్తూ ఉంటుంది కదని మాట్లాడుతుంటారు. ఏంటంటే మనం ఎక్కడా కూడా గుళ్ళ దగ్గర కొట్టేసిన కొబ్బరికాయలు కానీ లేకపోతే పచ్చికాయల్ని పగలగొట్టి కానీ నూనెలు తీసే ప్రయత్నం 100% చేయమండి. ఇది ఎప్పుడు కూడా చెట్టు నుంచి తనంతట తానే రాలిపోయిన తర్వాత దాన్ని మనం అరప మీద, సన్ సైడ్, ఎల్చి మీద నిలబెట్టుకున్న తర్వాత అది మనం ఊపితే కూడి అయిపోవాలి. అప్పుడు మాత్రమే వాటిని మనం బద్దలు కొట్టి ప్రయత్నపూర్వకంగా 1 లేదా 2 రోజులు ఎండలో ఎండబెట్టిన తర్వాత ఎద్దుగానికి ఏదైతే ఉందో దాన్ని లాడించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున కొబ్బరి నూనె వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఈ రోజున వీరమాచిన రామకృష్ణ గారు కానీ కాదరవల్లి గారు చాలా మంది పెద్దలు ప్రముఖులు చెప్పడం ఏంటంటే తల్లిపాలు తర్వాత అమృతం లాంటిది కొబ్బరి నూనె మాట్లాడుతుంటారు. ఈ రోజున డైజెషన్ ఎలా అంటే మన నాలిక మీద వేసుకున్నప్పటి నుంచి కూడా డైజెషన్ అద్భుతంగా జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది.